హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రామకృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ రామ్కి 111. నా ఈ ఛానల్ ద్వారా మీకు మానస సరోవరము మరియు కైలాస పర్వతాన్ని చూపించేటువంటి అదృష్టం నాకు కలిగినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. మీకు ప్రత్యక్షంగా చూసే భాగ్యం కలగాలి అంటే హైదరాబాద్ వాస్తవ్యులైనటువంటి టచ్ కైలాస్ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి శ్రీ రమణ గారిని సంప్రదించండి. ఆయన ఫోన్ నెంబరు నేను ఈ వీడియోలో ఇస్తున్నాను. రండి, యాత్రా విశేషాలని ఆయన మాటల్లోనే మీరు వినండి. ఇక్కడ కనిపిస్తుంది కైలాసగిరి. ఇది మానస సరోవరం దగ్గర నుంచి కనిపిస్తుంది మనకి. ఇప్పుడే రీచ్ అయ్యాము కైలాసగిరికి. మానస సరోవరం దగ్గర రీచ్ అయ్యాము. అక్కడ నుంచి ఇక్కడ మనం చూస్తే మానస సరోవరం ఇదంతా. ఇది మొత్తం లేక్ మానస సరోవరం. ఇంకా దగ్గరికి వెళ్తాము. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ చెక్ పాయింట్ ఉంటుంది. చెక్ పాయింట్ కాడ ఆగినాము. అక్కడ దూరంగా కనిపిస్తుంది మానస సరోవరం. సరోవరానికి రీచ్ అయినాము. మా భజంత ఇక్కడ ఉంది. సరోవరానికి రీచ్ అయినాము. ఇక్కడ ఆగినాము. కొద్దిగా నెత్తి మీద నీళ్ళు చల్లుకుంటాం అందరం. ఇదంతా సరోవరం 72 కిలోమీటర్లు ఉంటుంది చుట్టుకొలత వచ్చేసి. ఎదురుగా కనిపిస్తుంది కైలాసగిరి వచ్చేసి మానస సరోవరం. మార్నింగ్ వచ్చేసాక కొండల పైన మొత్తం స్నో ఉంది. దూరంలో కనిపిస్తుంది కైలాసగిరి. కైలాసగిరి మనకు ఇక్కడ కనిపిస్తుంది. ఇదంతా మా బ్యాచ్ వచ్చిన వాళ్ళంతా. ఫస్ట్ డే పరిక్రమ మొదలవుతుంది. యమద్వార దగ్గరికి వచ్చేసాం. ముందుంది బ్రహ్మదారు. మన కైలాసగిరి కనిపిస్తుంది ఆ పైన. సో మా వాళ్ళు కొంతమంది గుర్రాల మీద వెళ్తున్నారు, కొంతమంది వచ్చేసి పై వాక్లో వెళ్తున్నారు. అందరు కూడా ఇక్కడ రెడీగా ఉన్నారు పరిక్రమకు బయలుదేరడానికి. ఆ పైన కనిపిస్తుంది కైలాసగిరి. యమద్వార్ అంటారు ఇక్కడ ఈ ప్లేస్ వచ్చేసి. హర మహాదేవ్ శంభో శంకర. ఆ గ్రూప్ వాళ్ళకి ఇట్లా లాట్ సిస్టంలో తీయడం. గుర్రం ఎవరికి ఏ గుర్రం వస్తే ఆ గుర్రం మీద ఎక్కవలసి ఉంటుంది. ఇలా లాస్ట్ సిస్టంలో తీయవలసి ఉంటుంది. సో వీళ్ళంతా లైను. ఎవరు ఏ చిట్టి ఎత్తితే వాళ్ళకి ఆ గుర్రం వచ్చేస్తుంది. ఆ గుర్రం తీసుకొని వెళ్ళిపోవాలి. చిట్టిని ఫోటో తీసుకోవాలా? యమద్వార్ కైలాసగిరి నుంచి దర్శనం. యమద్వార్ నుంచి కైలాసగిరి దర్శనం చాలా క్లియర్గా ఉంది. ఇది వచ్చేసి సౌత్ ఫేస్. మొట్టమొదటి ఫేస్ నుంచి స్టార్ట్ అవుతుంది ప్రదక్షిణ అనేది. కైలాసగిరి చుట్టూ పరిక్రమణ మొదలైంది. ఒక 3 కిలోమీటర్లు వచ్చినాము. 2 కొండల మధ్యలో మా ప్రయాణం కొనసాగుతుంది. గుర్రాల మీద వెళ్ళే వాళ్ళు గుర్రాల మీద వెళ్తున్నారు, నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఫస్ట్ డే పరిక్రమం వచ్చేసి 13 కిలోమీటర్లు ఉంటుంది. చేరుకుంటారు అక్కడికి. కొంతమంది 4 గంటలు, కొంతమంది 6 గంటలు, కొంతమంది 8 గంటలు. ఏ విధంగా కైలాస మానస సరోవరం పరిక్రమలో భాగంగా ఇక్కడి వాళ్ళు సాష్టాంగ నమస్కారాలతోటి ప్రదక్షిణ చేస్తుంటారు.
వాళ్ళు ఎక్కడైతే పండుకుంటారో మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ అక్కడి నుంచి పండుకొని సాష్టాంగ నమస్కారాలతోటి వాళ్ళ ప్రదక్షిణ మొదలు పెడతారు. కైలాసగిరి వెస్ట్ ఫేస్ ఇంకా ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది. మనం చూస్తుంది వెస్ట్ ఫేస్, రెండవ ఫేస్. ఇలా దారి వెంట ఎగుడు దిగుడుగా ఉంటుంది దారి కొద్దిగా. ఈ కొండల మధ్యలో నుంచి ముందుకెళ్తే మనకు టీ పాయింట్ వస్తుంది. ఇక్కడ మేము ఇచ్చిన ప్యాక్ లంచ్ తినేస్తారు. ఇంకా అక్కడ నుంచి బయలుదేరడం మళ్ళీ జరుగుతుంది. అక్కడ నుంచి ఇంకా మళ్ళీ ఒక 2 hours పడుతుంది మనకి. మూడో ఫేస్ నార్త్ ఫేస్ చేరుకోవడం జరుగుతుంది. కైలాసగిరి రెండో ఫేస్ అంటే వెస్ట్ ఫేస్. ఇది వచ్చేసి వెస్ట్ ఫేస్. అలా నడుచుకుంటూ వచ్చేసి ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత ఇక్కడ రెండో ఫేస్ కనిపించడం జరుగుతుంది మనకి. వెస్ట్ ఫేస్ ఇది వచ్చేసేసి వెస్ట్ ఫేస్ టీ పాయింట్ దగ్గర ఆగడం జరిగింది రెండవ ఫేస్లో. ఇప్పుడు ఇంకా చాలా క్లియర్గా ఉంది. ఇక్కడ టీ పాయింట్ సాష్టాంగ నమస్కారంతో ప్రదక్షిణ వీళ్ళది. ఫస్ట్ డే కార్యక్రమంలో భాగంగా చివరి ఘట్టంలో ఆ ఎత్తు అంతా ఎక్కి దిగితే మనకు ధీరాపుక్ అంటే నార్త్ ఫేస్కు చేరుకోవడం జరుగుతుంది. ఆ ఎత్తు అంతా ఎక్కి దిగిన తర్వాత మనకు నార్త్ ఫేస్ దగ్గర ధీరాపుక్ ప్లేస్ చేరుకుంటాం. ఈరోజు నైట్ హాల్ట్ అక్కడే ఉంటుంది. ఇప్పుడే మనం వెస్ట్ ఫేస్ నుంచి నార్త్ ఫేస్ వైపు వచ్చాము. వెస్ట్ ఫేస్ నార్త్ ఫేస్ రెండు ఫేస్లు కనిపిస్తుంది ఇప్పుడు మనకు. ధీరాపుక్ అనే ప్లేస్ ఇంకొక 3.5 kilometers వెళ్తే మనకి కంప్లీట్గా నార్త్ ఫేస్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి రావడం జరిగింది. ఇప్పుడు ఇటువైపు వెళ్ళడం జరుగుతుంది. ఇంకొక 3.5 kilometers వెళ్తే మనకు నార్త్ ఫేస్ క్లియర్గా కనిపిస్తుంది. మా ద్వారా నుంచి కష్టపడి 13 kilometers వచ్చినాక మనకు మూడవ ఫేస్ నార్త్ ఫేస్ దర్శనం ఇచ్చేసింది. నార్త్ ఫేస్ మూడవ ఫేస్ అంటారు. చాలా అద్భుతంగా ఉంది. ఈరోజు వెదర్ కూడా మాకు చాలా సహకరించింది. ఇది వచ్చేసి ధీరాపుక్. ఈ ప్లేస్ ఇక్కడే నైట్ స్టే ఉంటుంది. ఈరోజు రేపు మార్నింగ్ సెకండ్ డే పరిక్రమ స్టార్ట్ అవుతుంది. మనం వచ్చిన దారి ఇది. కష్టపడి ఇక్కడ దాకా చేరుకున్నాము. ఒక కిలోమీటర్ మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. మొత్తం అప్ ఏరియా వస్తుంది ఇక్కడ. కైలాసగిరి రెండవ రోజు పరిక్రమ మొదలైంది. నచ్చవాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈరోజు మొత్తం అప్పు ప్రాంతం వస్తుంది. కొద్దిగా కష్టతరమైన పరిక్రమ ఈరోజు. 6 kilometers మొత్తం కొండ ప్రాంతం. అలా ఆ రూట్లో నడుచుకుంటూ వెళ్ళవలసి ఉంటుంది. సెకండ్ డే పరిక్రమ కొండ మీదకి ఎక్కడం జరుగుతుంది. ఇంకా
స్నో ఉంది ఇక్కడ కింద. చూస్తున్నారు కదా, సాష్టాంగ నమస్కారం. ఈ కొండల మధ్యలో కూడా, రాళ్ళ మధ్యలో కూడా వాళ్ళు సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ పోతారు. సెకండ్ డే పరిక్రమ. సెకండ్ డే పరిక్రమ ఇలా ఉంటుంది. కైలాసగిరి ప్లేస్ అంతా నడుచుకుంటూ వచ్చేసాం సెకండ్ డే పరిక్రమలో. సెకండ్ డే పరిక్రమ ఇలా రాళ్ళ మధ్యలో అలా ఎక్కుతూ వెళ్ళిపోవాలి. చాలా కష్టంగా ఉంటుంది. సెకండ్ డే పరిక్రమ వచ్చేసి చూసిన ఇట్లా రాళ్ళ మధ్యలో దారి అంటూ ఏముండదు, ఇట్లా పడితే అట్లా పోవడమే. 这是不符合逻辑的。第三个，哪个公司保的，你找哪个公司，公司会跟我们联系，因为我对你不了解，你对我不了解，是这意思吗？保险公司既然是他给你承保，那你可以去问他，保险公司会问我们。ఇలా ఎక్కాము ఈ రాళ్ళ మధ్యలోకి వెళ్ళి సెకండ్ డే పరిక్రమలో భాగంగా. ఇంకా కైలాసగిరి కూడా మనకి ఇక్కడితోనే లాస్ట్, కొద్దిగా కనిపిస్తుంది సైడ్కి. ఇదే లాస్ట్, ఇంకా తర్వాత కైలాసగిరి కనిపించదు మనకి. ఒక దారి అంటూ లేదు ఇక్కడ, ఎట్లా పడితే అట్లా వస్తుంటారు. అలా వెళ్తూ ఆ రెండు కొండల మధ్య వెళ్తే మనకు అప్ ఏరియా డోల్మాలా పాస్ అని వస్తుంది. అప్పటికి 50% కూడా కానట్లే మనకి, అంటే 6 కిలోమీటర్స్ అయినట్లు. డోల్మాలా పాస్ అనేది 6 కిలోమీటర్స్ కంప్లీట్. అక్కడ నుంచి మళ్ళీ డౌన్ 6 కిలోమీటర్స్. ఆ తర్వాత ఫ్లాట్ 10 కిలోమీటర్లు ఉంటుంది. ఆ పైన అప్పు జెండాలు కనిపిస్తుంది డోల్మాలా పాస్ అంటే 6 కిలోమీటర్లు కంప్లీట్ చేసుకున్నట్లు. అంటే అక్కడ నుంచి కంప్లీట్ డౌన్, ఆ డోల్మాలా పాస్ అంటారు. అక్కడ నుంచి కంప్లీట్ 6 కిలోమీటర్స్ డౌన్. ఏరియా నుంచి డోల్మాలా పాస్ వచ్చేసాము. ధీరాపుగ్ నుంచి డోల్మాలా పాస్ 6 కిలోమీటర్స్, 4 అవర్స్ పట్టింది. ఎక్కువ తక్కువ మొత్తం అప్ ఏరియా. అక్కడ నుంచి ఇప్పుడు చేరుకున్న వరకు మనకు ధీరాపుగ్ నుంచి ఇక్కడికి చేరుకున్న వరకు 4 అవర్స్ పట్టింది. ఇక్కడ నుంచి మొత్తం కంప్లీట్ డౌన్ 6 కిలోమీటర్స్. ఆ తర్వాత ఫ్లాట్ 10 కిలోమీటర్లు, అంటే ఇంకా 16 కిలోమీటర్స్ ఉంది. ఫుల్ క్రౌడ్గా ఉంది నడిచేవాళ్ళు. ఇప్పుడు డోల్మాలా పాస్ నుంచి ఇంకా కిందకి దిగడం స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి మళ్ళీ కిందకి కంప్లీట్ డౌన్ 6 కిలోమీటర్లు మనకి ఈ కొండల మధ్యలో వెళ్ళవలసి ఉంటుంది. దిగుతూ ఉన్నాము. పెద్ద పెద్ద రాళ్ళు వాటి మధ్యలో దిగుకుంటూ వెళ్ళాలి. ఇలా దిగుకుంటూ వెళ్ళి చూస్తున్నారు కదా ఇట్లా ఉండే పొజిషన్. సెకండ్ డే పరిక్రమలో డౌన్ దిగేటప్పుడు డోల్మాలా పాస్ నుంచి కిందకి వెళ్ళేటప్పుడు ఇలా ఉంటుంది. ఆ స్నో మీద నడుచుకుంటూ వెళ్ళాలి. స్నో ఉంది, స్నో మీద నడుచుకుంటూ వెళ్ళాలి. సెకండ్ డే పరిక్రమలో డౌన్ 6 కిలోమీటర్లు కంప్లీట్ అయింది. ఇంకా ఫ్లాట్ 10 కిలోమీటర్లు ఉంది. ఇంకొక 3 అవర్స్ పడుతుంది మనకి. ఇదంతా ఫ్లాట్ నడవాలి. ఇంకా ఫ్లాట్ నడిచి జుత్తల్పుక్లో ఈరోజు నైట్ స్టే, రేపు మార్నింగ్ 6 కిలోమీటర్స్ నడిచి దార్చన్ చేరుకొని దార్చన్ నుంచి రిటర్న్. సెకండ్ డే పరిక్రమలో డౌన్ 6 కిలోమీటర్లు కంప్లీట్ అయింది. ఇంకా ఫ్లాట్ 10 కిలోమీటర్లు ఉంది. ఇంకొక 3 అవర్స్ పడుతుంది మనకి. ఇదంతా ఫ్లాట్ నడవాలి. ఇంకా ఫ్లాట్ నడిచి
జుత్తల్పుక్లో ఈరోజు నైట్ స్టే. రేపు మార్నింగ్ 6 కిలోమీటర్స్ నడిచి దార్చన్ చేరుకొని దార్చన్ నుంచి రిటర్న్. కైలాసగిరి ఈస్ట్ ఫేస్, స్నోతో కప్పబడి ఉన్నది ఈస్ట్ ఫేస్. నార్త్ ఫేస్ కనిపిస్తుంది రైట్ సైడ్లో, లెఫ్ట్ సైడ్లో స్నోతో కప్పబడినది ఈస్ట్ ఫేస్. ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది. మనం ఏదైతే పరిక్రమ సెకండ్ డే కంప్లీట్ చేసుకునే టైంలో కనిపిస్తుంది అన్నమాట ఈ ఫేస్. మాది కైలాసగిరి థర్డ్ డే పరిక్రమ. జుతల్పుక్ టు జిప్ పాయింట్ 6 కిలోమీటర్స్. ఉదయం 4 గంటలకే లేచి మొదలెట్టాము. 2 అవర్స్ అన్నమాట అక్కడి నుంచి ఇక్కడికి. ఇంకొక హాఫ్ అన్ అవర్లో జీ పాయింట్కి రీచ్ అవుతాము. సో ఈ థర్డ్ డే పరిక్రమతోటి సో కైలాసగిరి పరిక్రమ ముగుస్తుంది అన్నమాట. మాది వచ్చేసి జీ పాయింట్. ఇప్పటితోటి 3వ రోజు పరిక్రమ కంప్లీట్ అయింది. నాతో కలిపి మా వాళ్ళు మొత్తం 20 మంది పరిక్రమ చేశారు. వాళ్ళంతా ఇదంతా పరిక్రమ కంప్లీట్ చేసిన వాళ్ళు.